పదండి. సార్, మీరు వెళ్ళండి. మీరు డాక్టర్ గారు, మీరెక్కడున్నారో తెలుసుకోవాలని ఎంతో ప్రయత్నించాను. నా పెళ్లికి మిమ్మల్ని పిలిచి మీ ఆశీస్సులు పొందాలని ఎంతో ఆశపడ్డాను. చివరికిలా కలిసాం. మీరు జైల్లో 7 ఏళ్లు శిక్ష పడింది. కానీ అది శిక్ష కాదు, ఎంతో సంతృప్తి. మీలాంటి గొప్ప డాక్టర్ ఈ ప్రపంచంలో తలెత్తుకు బతుకుతూ రోగులకు సేవ చేయడానికి వీలు కలిగించిన అవకాశం, దాన్ని శిక్ష అనొచ్చా? నా అదృష్టం. మీరు ఇలా ఏం లేదు, పని ఒత్తిడి వల్ల నాకు కొంచెం సుస్థిగా ఉంది, అందుకే చూపించుకుందామని వచ్చాను. మీకు పెళ్ళయిందా? 4 బిడ్డలు పెళ్లికి ఎదిగారు. పెళ్లికెదిగిన 4 బిడ్డలా? అవును, నా భార్యకి చెల్లెళ్ళు. నా బాధ్యతగా వాళ్ళ పెళ్లిళ్ళు. ఓహో, గుడ్ లక్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ డాక్టర్. నా రిపోర్ట్ చూసారా? చూశాను, అన్నీ చూశాను. ఏమీ లేదు, కొన్నాళ్ళు నువ్వు జాగ్రత్తగా ఉండాలి అంతే. అన్నట్లు నీకు పెళ్ళైందని చెప్పావుగా, నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళవు? ఏ, మా ఆవిడతోనే చెప్తారా నా ఆరోగ్య పరిస్థితి? నాతో చెప్పకూడదా? డాక్టర్, డాక్టర్ ప్లీజ్ చూడండి, మీరే ఇలా ఈ జబ్బు నీకన్నా ముందు నాకెందుకు రాలేదని ఏడుస్తున్నాను రాజు. అలా జరుగుంటే నీకన్నా ముందు నేను పోయేదాన్ని. నీకు ఈ సంగతి చెప్పే అవస్థ నాకుంటేది కాదు. అర్ధరాత్రి ఆడదాని జీవితం కాపాడిన నువ్వు బ్రతుకంతా అర్ధరాత్రి చేసుకున్నావు. నీ చావు వార్త నా నోటితో చెప్పడానికేనా నేను డాక్టర్ని అయ్యాను. నువ్వింకెంతకాలం బతుకుతావో తెలీదు. శరీరంలో ఒక్కొక్క అవయవం నీ స్వాధీనం తప్పి
వ్యాధి మెదడుకు వ్యాపించగానే ఈ అర్ధరాత్రి సూర్యుడు అస్తమిస్తాడు. పర్వాలేదు డాక్టర్, మీరు బాధపడకండి. నాకు సహాయం మాత్రం చేయండి. ఈ నిజం ఇంకెవ్వరికీ తెలియనివ్వకండి. ముఖ్యంగా నా భార్యకి పొరపాటునైనా చెప్పకూడదు. నాకు కొన్ని బాధ్యతలున్నాయి. అవి ముగిసేదాకా నేను ముగిసిపోకూడదు. నా మీద మీకు ఏమాత్రం అభిమానం ఉన్నా నేను చనిపోతానన్న నిజం చనిపోయే వరకు మరెవరికీ చెప్పనని మాట ఇవ్వండి. మా ఆవిడికి మీరు మా ఇంటికి తప్పకుండా రావాలి. వస్తారుగా? ఎక్కడికి వెళ్ళారండి? ఇంత ఆలస్యమైంది ఏమిటండి? అవును గంగా, చాలా ఆలస్యమైపోయింది. తొందరపడాలి. అవునండి, మర్చిపోయాను. ఈరోజు డాక్టర్ లలిత గారు వచ్చారు. వచ్చారా? ఏమన్నారు? ఏమంటారు? దీర్ఘ సుమంగళిగా దీవించి పట్టిచీర పెట్టారండి. నువ్వు ఫోన్ చేసావా? వాళ్ళేవారండి, మీరు తినకుండా నా భోజనమా? మీ చేతుల మీదుగా దీవెనలు తీసుకోకుండా నేను భోజనంలా చేస్తానండి. ఇవ్వకండి అక్షింతలు, ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళి భవ అని. గంగా, అక్షింతలు వేస్తేనే దీవెన, మనసుతో ఆశీర్వదిస్తే చాలదా? అది ఏం లేదు, వర్క్షాప్ లో కొంచెం చేయి పెణికింది. అయ్యో, ఏమైంది? నూనె రాయనా? వద్దుగాని ఈరోజు నీ చేతుల మీదుగా నాకు అన్నం తినాలనుంది. తినిపించవు? ఉండండి, మీరు కూర్చోండి, నేను తీసుకొస్తాను. ఇంత రాత్రి దాకా భోంచేయకుండా ఉంటే మీ ఆరోగ్యం ఏం కాను? ఈ మధ్య మీరు చాలా అలసిపోతున్నారు. కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోవాలి. అమ్మో, ఇప్పుడు ఆ విశ్రాంతి బొత్తిగా వీలు కాదు. తీసుకుంటాను గంగా. నువ్వు వద్దన్నా విశ్రాంతి తీసుకునే రోజు వస్తుంది. అప్పుడు ఎలాగో తప్పదు. ఇప్పుడు అర్జెంటుగా 4 అమ్మాయిల పెళ్లిళ్ళు జరిపేదాకా విశ్రాంతి ప్రసక్తే లేదు.